ఇక శ్రీవల్లి కోసం పీతల కూర వండి పంపిస్తుంది భాగ్యం. ఆ బాక్సుల్ని ఎదురుగా పెట్టుకొని మా అమ్మ చేతి వంటతో పిచ్చెక్కిస్తుంది. కుమ్మి పారేస్తాను అని తినడానికి రెడీ అవుతుంది శ్రీవల్లి. ఇంతలో ఇడ్లీ భాగ్యం దగ్గరికి వచ్చి కడుపుతూ ఉన్నవాళ్ళు పీతల కూర తినకూడదు కదండీ! ఆ డౌటు వేదవతి చెల్లాయికి వచ్చిందంటే మన అమ్మడి కడుపు తుస్సు బుస్సు అని తెలిసిపోతుంది కదండీ అని అంటాడు ఇడ్లీ. అందుకే కదా మూడో కంటికి తెలియకుండా అమ్మడిని తినమని చెప్పింది. ఇంతకీ ఆ మాట చెప్పావా లేదా? అని అడుగుతుంది భాగ్యం. మూడో కంటికే కాదు, రెండో కంటికి కూడా తెలియదు అని అంటాడు ఇడ్లీ. అయితే ఇంకేంటి, మన అమ్మడు పీతల కూర తినే విషయాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు అని అంటుంది భాగ్యం. ఇక శ్రీవల్లి గదిలో దొంగచాటుగా పీతల కూరని లాగించేస్తూ ఉంటుంది. రొట్టెలేసుకొని మరి ఎంత బావుందో, ఎంత బావుందో. ఆ అత్తయ్య నర్మద కడుపుతో అది తినకూడదు, ఇది తినకూడదు అని నా నోరు కట్టేశారు. మొత్తం కలిపి ఇప్పుడే తినేస్తానంటూ లొట్టలేసుకొని లాగించేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇక చందు కడుపుతో ఉన్న మీ అక్కకి పుల్లటివి తినాలనిపిస్తుంది కదా, ఇవి తీసుకొని వెళ్ళు అని నర్మద ప్రేమలకు ఒక బ్యాగ్ ఇస్తాడు. అదేదో మీరే ఇస్తే అక్క సంతోషిస్తుంది కదా అని ప్రేమ అంటే నాకు ఇవ్వాలనే ఉంది, కానీ అమూల్య విషయంలో తను చేసిన మోసం నా మనసులో నుంచి ఇంకా పోవట్లేదు. తన మొహం కూడా చూడాలనిపించడం లేదు అని అంటాడు చందు. సరేనని శ్రీవల్లి గదిలోకి వెళ్తారు నర్మద, ప్రేమలు. రుచి నాలుకపై నాట్యమాడుతుంది. ఈ పీత ఎంత ముద్దుగా బొద్దుగా ఉందోనంటూ పీక్కొని మరీ తింటుంది శ్రీవల్లి. ఇంతలో బల్లక్కాయ్ అంటూ ఎంట్రీ ఇస్తారు నర్మద, ప్రేమలు. వచ్చేశారు, వచ్చేశారు. ప్రశాంతంగా తిననీయడం లేదు అని అనుకుంటుంది శ్రీవల్లి. ఏంటి బల్లక్కాయ్, ఏదో తింటున్నట్టున్నావు, ఏంటి అని అడుగుతుంది నర్మద. అదా, నాకిష్టమని మా అమ్మ పీతల కూర చేసి పంపిందిలే అని అది తింటున్నా అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటతో షాకైన నర్మద, ఏంటి పీతల కూర, బుద్ధుందా నీకు? కడుపుతో ఉన్నవాళ్ళు పీతల కూర తినకూడదని తెలియదా నీకు? అని అంటుంది నర్మద. నువ్వేదో పెద్ద డాక్టర్‌లా బిల్డప్ ఇస్తావేంటి? మా అమ్మకి ఆ మాత్రం తెలియదని అనుకుంటున్నావా ఏంటి? అని అంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద, నాకదే డౌట్‌గా ఉంది అంటూ వేదవతిని పిలుస్తుంది. అబ్బా! నాపై ఎందుకంత పగ? కడుపుతో ఉన్నదాన్ని కడుపు నిండా తిననియ్యరా? అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో వేదవతి కంగారుగా వస్తుంది. వల్లి అక్క పీతల కూర తింటుంది, చూసారా అని అంటుంది నర్మద. అది చూడగానే వేదవతి, శ్రీరామ శ్రీరామ, నువ్వు పీతల కూర తినకూడదే, మీ అమ్మకి ఈ మాత్రం తెలియదా? తీసేయ్, ముందు వాటిని తీసేయ్ అని అంటుంది వేదవతి. ఇంకోసారి మీ అమ్మ ఏదైనా పంపితే నాకు చెప్పకుండా తిన్నావో దవడలు వాచిపోతాయి అని వార్నింగ్ ఇస్తుంది వేదవతి. ఇదిగో, నువ్వు తినడం కోసం చందుబావ తెచ్చారు, తిను అని బ్యాగ్ని ఇస్తుంది ప్రేమ. ఆ బ్యాగ్లో మామిడికాయలు ఉండడం చూసి, ఓసి మామిడికాయలా, నేను ఇంకా చికెన్ బిర్యానో మటన్ బిర్యానో అనుకున్నానే అని అంటుంది శ్రీవల్లి. ఏయ్, కడుపుతో ఉన్న వాళ్ళకి మామిడికాయ తినాలనిపిస్తుంది, పులుపుని ఇష్టపడతారు, తిను అని అంటుంది వేదవతి. ఆ మామిడికాయల్ని కొరికిన శ్రీవల్లి, యాక్, పుల్లగా ఉంది, నా వల్ల కాదు అని పక్కన పెట్టేస్తుంది శ్రీవల్లి. దాంతో నర్మద వేదవతిని పక్కకు తీసుకొని వచ్చి, వల్లక్క వాలకం చూస్తుంటే నాకెందుకో డౌట్‌గా ఉంది, అసలు వల్లక్క కడుపుతో లేదని డౌట్‌గా ఉంది అని అంటుంది నర్మద. దాంతో వేదవతి గుడ్లు తేలేస్తే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే అని వేదవతి అంటే, మరి లేకపోతే ఏంటత్తయ్య, కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలో వల్లి అక్కకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ అమ్మకి తెలుసు కదా, అయినా పీతల కూర పంపించిందంటే ఏంటి అర్థం? కడుపుతో ఉన్న కూతురికి పీతల కూర ఎలా పంపిస్తుంది? పైగా కడుపుతో ఉన్న వాళ్ళు పులుపు ఇష్టంగా తింటారు, కానీ వల్లి అక్క ఎలా విసిరి కొట్టిందో చూశారు కదా, మరి కడుపుతో ఉందని మనం ఎలా అనుకోవాలి అని అంటుంది నర్మద. అది కాదే, వల్లి నెల తప్పిందని స్వయంగా డాక్టర్ చెప్పిందని మీరే చెప్పారు కదా అని అంటుంది వేదవతి. అవునత్తయ్య, డాక్టర్ చెప్పింది, కానీ వల్లి అక్కను చూస్తుంటే డౌట్‌గా ఉంది, పైగా వాళ్ళ అమ్మ కంత్రి కిలాడి, జిత్తుల మారిన అక్క, ఏదైనా చేయగలదు అని అంటుంది ప్రేమ. ఆ మాట విన్న శ్రీవల్లి పొగలు కక్కుకుంటూ వచ్చి, ఏంటి, ఏమన్నారు? నా కడుపులో బిడ్డ లేదా? కడుపు వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నామా అని అంటుంది శ్రీవల్లి. అది కాదే, కడుపుతో ఉన్న వాళ్ళకి తినకూడని వస్తువులు పంపిస్తే ఎవరికైనా ఇలాగే అనుమానం వస్తుంది కదే అని అంటుంది వేదవతి. వీళ్ళది అనుమానం కాదత్తయ్య, కుళ్ళు. వీళ్ళకంటే ముందు నేను నెల తప్పానని వీళ్ళకి కుళ్ళు, నాకంటే ముందు వీళ్ళకి పెళ్ళయింది, అయినా వాళ్ళు కడుపు పండలేదు, ఇప్పుడు నా కడుపు పండేసరికి వీళ్ళకి కడుపు మండిపోతుంది అని అంటుంది శ్రీవల్లి. చీచి, మాది నీలాంటి బుద్ధి కాదు, నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పినప్పుడు నీకంటే ఎక్కువ సంతోషపడ్డాం, బావగారిని ఒప్పించి ఇంటికి తీసుకొని వచ్చాం, ఇలా మాట్లాడడానికి సిగ్గుండక్కర్లే అని అంటారు ప్రేమ, నర్మదలు. మరి కాకపోతే ఏంటి, నేను కడుపుతో లేనని మీరు అనుమానపడ్డారు, భవిష్యత్తులో కూడా పడరనే గ్యారంటీ ఏంటి? అందుకే ఈరోజే నీ నోర్లు మూయిస్తాను, పదండి డాక్టర్ దగ్గరికి, మీ కళ్ళ ముందే స్కానింగ్ చేయిస్తాను, పదండి, మీ కళ్ళు తెరిపిస్తాను అని రెచ్చిపోతుంది శ్రీవల్లి. వాళ్ళేదో నార్మల్‌గా అన్నారు, వదిలేయవే అని అంటుంది వేదవతి. లేదు, వదిలే ప్రసక్తే లేదు, నా కడుపుపై వీళ్ళకు వచ్చిన అనుమానం నాకే కాదు, నా కడుపులో ఉన్న బిడ్డకి కూడా అవమానం,
పదండి అంటూ బడాయికి పోయి నర్మద ప్రేమల్ని హాస్పిటల్కి లాక్కొని వస్తుంది శ్రీవల్లి. నేరుగా ఆ రోజు కడుపు అని చెప్పిన డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, నన్ను గుర్తుపట్టారండి, ఆ రోజు నేను తల్లిని కాబోతున్నానని చెప్పారు కదా, కానీ వీళ్ళదంతా నాటకం అని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు, అందుకే నిరూపించి నోరు మూయించడానికి వీళ్ళని తీసుకొని వచ్చాను అని అంటుంది శ్రీవల్లి. దెబ్బకి ఆ డాక్టర్ గుండెలో రాయి పడిపోతుంది. లేని కడుపుని ఎక్కడి నుంచి తీసుకొని రాను అని అనుకుంటుంది డాక్టరు. ఆ రోజు చెప్పాను కదమ్మా అని నీళ్లు నములుతూ ఉంటుంది డాక్టర్. దాంతో శ్రీవల్లి, ఆ రోజు చెప్పడం కాదు, అదేదో స్కానింగ్ చేస్తారంట కదండి, అది తీసి వీళ్ళ మొహాన కొట్టండి, అప్పుడు మూసుకొని పడి ఉంటారు, తీయండి డాక్టరమ్మ, స్కానింగ్ తీసి వీళ్ళ మొహాన కొట్టండి అని అంటుంది శ్రీవల్లి. ఆ రోజు తీశాను కదా, మీ ఇష్టం వచ్చినట్టు స్కానింగ్లు అంటే కుదరదు, వెళ్ళండి అని అంటుంది డాక్టర్. అది కాదు డాక్టర్ గారు, బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కోసం స్కానింగ్ చేస్తారు కదా మేడం, పర్లేదు చేయండి అని అంటుంది నర్మద. ఏంటి, మేమేం చేయాలో ఎలా చేయాలో మీరే చెప్తారా, ఎప్పుడు పడితే అప్పుడు స్కానింగ్ చేయకూడదని చెప్తున్నాను కదా, వెళ్ళండి ముందు అని పంపించేయబోతుంది డాక్టర్. లేదు డాక్టర్, స్కానింగ్ చేయాల్సిందే, వీళ్ళ నోర్లు మూయించాల్సిందే, లేదంటే వీళ్ళు నన్ను రోజు దొంగలా చూస్తారు అని అంటుంది శ్రీవల్లి. దాంతో డాక్టర్, స్కానింగ్ చేస్తాను కానీ మీరు బయట ఉండండి అని నర్మద ప్రేమల్ని బయటకు పంపించేస్తుంది డాక్టర్. ఇక శ్రీవల్లి తీయండి డాక్టర్ తీయండి అని ఆ స్కానింగ్ రిపోర్ట్ వాళ్ళ మొహాన కొడతాను అని అంటుంది. దాంతో డాక్టర్ లాగిపెట్టి మొహంపై ఒక్కటిస్తుంది. ఏంటంటే ఇది, స్కానింగ్ చేయమంటే నా గుబ్బ పగలగొట్టారేంటి అని అంటుంది శ్రీవల్లి. లేకపోతే ఏంటి, నీకు మీ అమ్మకి తమాషాగా ఉందా, నాతో ఆటలాడుతున్నారా అని అంటుంది డాక్టర్. ఏంటండి డాక్టరమ్మ, ఎందుకిలా అంటున్నారు అని అమాయకంగా అడుగుతుంది శ్రీవల్లి. ఎందుకు అంటున్నానో నీకు తెలియదా, నీ కాపురం నిలబెట్టమని ఆ రోజు మీ అమ్మ నా కాళ్ళపై పడితే నువ్వు నెల తప్పావని అబద్ధం చెప్పాను, ఇప్పుడు వచ్చి స్కానింగ్ తీయండి నిరూపించండి అని అంటున్నావు, లేని కడుపుని ఎలా స్కానింగ్ చేయాలి అని అంటుంది డాక్టర్. ఆ మాటతో శ్రీవల్లి, ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది, నేను నెల తప్పానని మా అమ్మ అబద్ధం చెప్పమన్నదా, అంటే నేను కడుపుతో లేనా అని అంటుంది శ్రీవల్లి. ఇంకా అర్థం కాలేదా, నువ్వు ప్రెగ్నెంట్వి కాదు, ఇదంతా మీ అమ్మ ఆడిన నాటకం, నీకు తెలియదా, మీ అమ్మ చెప్పలేదా అని అంటుంది డాక్టర్. అప్పుడు భాగ్యం ఆడిన అబద్ధాలన్నీ గుర్తుకొస్తాయి శ్రీవల్లికి. అక్కడే కుప్పకూలిపోతుంది పిచ్చి తల్లి శ్రీవల్లి. లేని కడుపుతో ఎంత డ్రామా ఆడింది అంటూ జరిగింది మొత్తం తలుచుకొని కన్నీటి పర్యంతరం అవుతుంది శ్రీవల్లి. నీ కడుపులో బిడ్డ ఉంది కాబట్టే నువ్వు ఇంట్లో ఉన్నావంటూ చందు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకుని బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. నా కడుపులో బిడ్డ ఉందని, నేను నిజంగా తల్లిని కాబోతున్నానని చాలా సంబరపడ్డాను డాక్టర్ గారు, నా కడుపులో బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా బతుకుతున్నా, తల్లిని కాదని చేదు నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో డాక్టర్, దయచేసి ఏడవద్దు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మీ అమ్మ మీతో చెప్పిందేమో అనుకున్నాను, మీ అమ్మ నీకు ముందే ఈ విషయం చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు, దయచేసి కంట్రోల్ చేసుకోండి అని ఓదార్చుతుంది డాక్టర్. ఎలా డాక్టర్, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నన్ను ఆ ఇంట్లో ఉండనిచ్చారంటే నా కడుపులో ఉన్న బిడ్డ వల్లే, కొన్ని రోజులుగా తల్లిని కాబోతున్నాననే ఆనందంతో బతికిన నేను ఈ బాధను మోస్తూ ఎలా బతకాలి, నేను నిజంగా కడుపుతో ఉన్నాననే నమ్మకంతో నిరూపించడానికి నా కోడళ్లను తీసుకొచ్చాను, ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇదంతా మీ అమ్మే చేసిందని నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను అని అంటుంది డాక్టర్. లేదు డాక్టర్, నేను తల్లిని కాబోతున్నాననే కారణంతోనే మా ఆయన నన్ను అత్తారింటికి రానిచ్చారు, ఇప్పుడు ఇదంతా నాటకం అని తెలిస్తే మా ఆయన ఈ జన్మలో నా మొహం చూడరు, నా కాపురం నిలువున కూలిపోయినట్టే, చూడు డాక్టర్ అమ్మ, నేను తల్లిని కాదనే నిజాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను, నా కాపురం కూడా కూలిపోతే నా ప్రాణాలు తీసుకోవడం తప్పితే మరో దారి లేదు అని అంటుంది శ్రీవల్లి డాక్టర్తో. మరి దీనికి పరిష్కారం ఏంటి అని డాక్టర్ అడగడంతో, మీరే ఏదో ఒకటి చేసి నా ప్రాణాలను నిలబెట్టండి అంటూ డాక్టర్ కాళ్ళపై పడుతుంది శ్రీవల్లి. మరి డాక్టర్ శ్రీవల్లిని ఎలా కాపాడిందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.